కనబడుతుంది. ఇక నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు సార్. ఈ కార్యక్రమానికి పెట్టిన పేరు పదవి బాధ్యత అని చెప్పి. ఆ కార్యక్రమంలో జగన్ ప్రస్తావన కూడా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. భయం వద్దు, జగన్ పాలన మళ్ళీ రాదు, నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయనివ్వను అని చెప్పి. ఆర్డర్ కనుక దెబ్బతింది అంటే మటుకు టూరిజం దెబ్బతినేస్తాయి రాష్ట్రంలో. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ని మేము మీకేంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు. అని మీరు ఇంక బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఇంకా మీరు బెదిరించడం మానేయాలి. అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో అప్పుడు ఏంటి, అలాంటి పరిస్థితులు రావు. ఎందుకు రావు కూడా చెప్తాం. దీనికి నేను లాజికల్ రీజనే చెప్తాను. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్ తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ, ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత, దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాం. లా అండ్ ఆర్డర్ కనుక దెబ్బతింది. దీంతో పాటు ఇప్పటికీ కూడా ఎన్నికలకు ముందే కాదు, ఇప్పటికీ కూడా చాలా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఈ నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో విభేదాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కూటమి నాయకుల మధ్య తగాదాలు కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టత ఇచ్చారు. కూటమి కారణంగా ఇబ్బందులు తప్పవు, మానసికంగా సిద్ధం కండి అని చెప్పి. అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్ లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్. మీ లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు, ఎంత హేతువుతో చెప్పగలరు. పంచాయతీ పెట్టాలంటే మీరు సర్దాలి అంటే లీడర్షిప్ అనేది గొడవ పెట్టుకొని కండలు పెంచుకునేవాడు లీడర్ అవ్వలేడు, ఒప్పించేవాడే నాయకుడు అవుతాడు. ఇంతమంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏకదాటిపైన తీసుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు తప్ప గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వలేవాడు. ఏదో ఒక రోజు జనం వదిలేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు. అవును, మాట్లాడిన రెండు అంశాల మీద మీరు మాట్లాడాలి సార్. ఫస్ట్, కంటంలో ప్రాణం ఉండగా రానివ్వను అంటూ ఉన్నారు. ఇప్పుడు అంటే పోలీసులను ప్రతిపక్షాలను ఉన్న వాళ్ళు బెదిరించారు, అధికారులు ఉన్న వాళ్ళే బెదిరించారు. పవన్ కళ్యాణ్ బెదిరించారు కదా ఎస్పీల్ని, ఐపీఎస్లు మీరు ఏం చేస్తున్నారని హోంమంత్రిని ఆక్షేపిస్తూ చేసిన ఉపన్యాసంలో మీకు ఐపీఎస్, నాకు గుర్తున్నంత వరకు ఐపీఎస్లను కూడా బెదిరించారు. మీరు ఐపీఎస్లు ఏం చేస్తున్నారు అని వైజాగ్ లో నాకు గుర్తున్నంత వరకు. ప్రతిపక్షంలో ఉండగా ప్రతిపక్షం ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు నా హోంమంత్రి పదవి తీసుకుంటాను అన్నప్పుడు పోలీసుల పని విధానంపై కూడా చాలా తీవ్రంగా భీమవరం డిఎస్పీ జయసూర్య మీద కూడా డిఎస్పీ పైన కూడా పడ్డాడు. అందువల్ల పోలీసుల పైన అధికార పాలన ఉన్నవారే చేస్తే ప్రతిపక్షం ఉన్నవారు ఎలాగో చేస్తారు. సో ఇవన్నీ పాలిటిక్స్ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఈ 2024 ఎలక్షన్స్కి ఉపయోగపడిన స్ట్రాటజీని కంటిన్యూ చేస్తున్నాడు, ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు మారలేదు కనుక. అంటే చంద్రబాబు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున అసంతృప్తి పెరిగి ఈ ప్రభుత్వం మాకు ఉండకూడదు అనే వాతావరణం ఎక్కడా లేదు. మీకు ఈవెన్ టుడే ఎన్నికలు జరిపిన 50% ఎబోనే మీకు కూటమి కోట్లు వస్తాయి. అందుకే చూడండి, చంద్రబాబు నాయుడు అన్నాడు మొన్న 51% సంతృప్తి ఉంది అని. సో అది నిజం. ఇప్పుడు రకరకాల సర్వేలు నేను ఇదివరకు కూడా చెప్పాను, ఏ అధ్యయనం చేసినా ఆ 2024లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పెద్దగా తేడా లేదు. వైసీపీ తన 40% ఓట్ బ్యాంకును కన్సాలిడేటర్గా నిలబెట్టుకుంటోంది. 50% ఓటు బ్యాంకును కూటమి నిలబెట్టుకుంటుంది. ఇక మీకు అంటే భారీ ఎత్తున ఓట్ షిఫ్ట్ జరగలే. ఇప్పటికి కూడా 18 months అయినా కూడా మీకు స్వింగ్ కాలే వాతావరణంలో.
కొన్ని విషయాల్లో సంతృప్తి ఉంది చంద్రబాబు పాలన పట్ల, కొన్ని విషయాల్లో అసంతృప్తి ఉంది కూటమి పాలన పట్ల. మీకు అసంతృప్తి ఉన్న అంశాల్లో రైతుల గిట్టుబాటు ధరల విషయంలో అసంతృప్తి ఉంది, మీకు ఉద్యోగాల కల్పన విషయంలో యూత్లో అశాంతి, అసంతృప్తి, అసహనం పెరుగుతోంది. మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజీల విషయంలోనైతే తీవ్రమైన వ్యతిరేకత, నెగిటివ్ వచ్చింది. అది పొలిటికల్గా పెద్ద ఎంతగా కూటమిని దెబ్బతీస్తుందని నేను చెప్పలేను, కానీ పర్సెప్షన్లో వారిలో మాత్రం కూటమి దెబ్బతిన్నది. కానీ జగన్ అంటున్నట్లు సూపర్ 6 పైన అసంతృప్తి లేదు, రిలేటివ్లీ సంతృప్తి ఉంది. కొన్ని పథకాలు అమలు కాకపోయినా కూడా మీకు డెవలప్మెంటు, లా అండ్ ఆర్డరు, అడ్మినిస్ట్రేషను ఇలాంటి విషయాల్లో మీ కూటమి పట్ల సానుకూలత ఉంది. ఎమ్మెల్యేల పనితీరు పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అది చంద్రబాబే బహిరంగంగా అనేక సార్లు చెప్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్లో భారీ మార్పు రాలేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్న అంశాలు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేటువంటి దశకి రాలే. ఎందుకు రాలేదంటే దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధాలే. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల పనితీరు పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ ఎంత ధైర్యంతో కూటమి నేతలే దాన్ని బహిరంగ పెడుతున్నారు? కూటమి అనుకూల మీడియాలోనే ఎందుకు ప్రొజెక్ట్ అవుతోంది? దానికి రీజన్ ఏంటి అంటే తమకు అది నష్టం చేయదు అని. ఎందుకు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇలాగే వ్యవహరించారు. సో వైసీపీ హయాంలో కూడా ఎమ్మెల్యేలు భూముల పైన అందరు ఎమ్మెల్యేలని నేను అనడం లేదు, కూటమిలో అందరు ఎమ్మెల్యేలు కాదు, వైసీపీలో కూడా అందరు ఎమ్మెల్యేలు కాదు, కానీ భూములు, గనులు, ఈ మద్యము, ఇసుక ఇదంతా అప్పుడు కూడా నడిచింది. అందువల్ల టీడీపీ ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు చేసిన వ్యవహారాలపైన వ్యతిరేకత ఉంటే అదేమీ వైసీపీకి అనుకూలంగా ఉండదు అనేది వాళ్ళ నమ్మకం. సో అందువల్ల అలాగే మీకు అసంతృప్తి అనేది లా అండ్ ఆర్డర్ ఉంది. మా పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఎంత చెప్పినా కూటమి వైసీపీ, టీడీపీ వర్సెస్ వైసీపీ ఇది పొలిటికల్ ఫైట్ గానే భావిస్తున్నారు తప్ప డిఫరెంట్గా భావించలేదు. ఎందుకంటే సరిగ్గా జగన్మోహన్ రెడ్డి అదే పని చేశారు కదా. అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్టులు చేశారు. పంచాయతీ ఎన్నికలు అయితే నామినేషన్లు వేయనీయలేదు. వలయంలో కూడా ఇదే ఆధిపత్యం కొనసాగింది. గ్రామాల్లో ఇవాళ తెలుగుదేశం ఎట్లా నామినేషన్ నడుస్తుందో అప్పుడు వైసీపీ నడిచింది. అందువల్ల ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ఏదో అద్భుతమైన ప్రత్యామ్నాయం అని భావించడం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రధానమైన అస్త్రం సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబుతో పోలిస్తే ఇప్పటికీ జగన్ క్రెడిబిలిటీ ఎక్కువ, కానీ ఆచరణలో అమలవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు నమ్మకంతోనో నిబద్ధత ఉందా లేదా అనవసరం, మాకు అమలు చేస్తున్నాడు కదా అనే సంతృప్తి ఉంది. అంటే ఏ స్ట్రాంగ్ పాయింట్ అయితే జగన్కు ఉందో ఆ స్ట్రాంగ్ పాయింట్లో చంద్రబాబు వీక్ కాలే. ఆ వీక్ కాకపోవడం వల్ల మీకు రాజకీయ పరిస్థితుల్లో మార్పు రాలే. సో రాజకీయ పరిస్థితి దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవడం లేదు. ఇప్పుడు అమరావతి పైన నానా గందరగోళం చేసుకొని సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సెల్ఫ్ గోల్ ఇప్పటికి కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పటికైనా అమరావతి పైన తన వైఖరిలో ఏముంది? ఇప్పటికీ అమరావతిని తిడుతుంటాడు, ఇంకా గందరగోళం. రాజధాని ఇప్పటికీ జగన్ వస్తే రాజధాని ఏది అనేది కన్ఫ్యూజన్. అంటే రాజధాని లేకపోవడం అనేది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ కదా. మీకు హైదరాబాద్ కోల్పోయామని ఆ ఫ్యాక్టర్లో జగన్ ఇది బిగ్ ఫెయిల్యూర్. అటు వైజాగ్ను రాజధాని చేయలేదు, ఈయన అమరావతిని ఉండనీయలేదు. ఆంధ్రప్రదేశ్ త్రిశంకు స్వర్గంలో పెట్టి ఆంధ్రప్రదేశ్కు రాజధానిని రాష్ట్రంగా మార్చాడు. ఇప్పుడు అమరావతి మీద ఏం మాట్లాడితే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఈవెన్ టుడే తాను అధికారంలో కలిసి మళ్ళీ రాజధాని ఏంటి అంటే ఎవరిది లేదు. సో ఆ పరిస్థితి తెచ్చుకుంటే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి తన తప్పుల్ని కూడా తాను తెలుసుకోవటానికి రెడీగా లేడు. ఇప్పుడు వెల్ఫేర్, డెవలప్మెంట్ను బ్యాలెన్స్ చేయాలి, అభివృద్ధి, ఉపాధి పైన కేంద్రీకరించాలి. ఇది జగన్ పట్ల ఉన్న వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి దీనికి ఆన్సర్ ఏంటి? నా హయాంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది అంటున్నాడు. సో నా హయాంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది, బ్రహ్మాండంగా పెట్టుబడులు వచ్చాయి, బ్రహ్మాండంగా ఉపాధి కల్పించా, అన్ని బాగున్నాయి, ప్రజలకు ఏదో బుర్రలేక ఒట్లేలే అనే ధోరణిలో ఉన్నాడు తప్ప తాను ఎక్కడ ఫెయిల్ అయ్యాడని గుర్తించడానికి జగన్ సిద్ధంగా లేడు. సో ఆటోమేటిక్గా కూటమి పైన వ్యతిరేకత వచ్చిన రోజు నాకే ఓట్లేస్తాను, ఇంకెవరికి వేస్తాను యాంగిల్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా కూటమికి అడ్వాంటేజ్గా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలాబలాల్లో ఓవరాల్గా ఒక కాన్స్టిట్యున్సీలో అటు ఒక కాన్స్టిట్యున్సీ ఇటుండవచ్చు, కానీ 2024 నాటి మ్యాక్రో పొలిటికల్ సిచ్యువేషన్లో పెద్ద చేంజ్ రాలే. అంటే క్వాలిటేటివ్ చేంజ్ రాలే, క్వాంటిటేటివ్ చేంజెస్ ఉండొచ్చు,
గుణాత్మకమైన మార్పు రాలే, గుర్తించదగ్గ మార్పు రాలే. ఇది పవన్ కళ్యాణ్కు తెలుసు గనక స్టిల్ 2024లో జనసేనకు 21 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ కారణమైన ఈ కూటమి అనే ఫ్యాక్టర్ను అంత గట్టిగా ఒక్కి చెప్తున్నాడు. వట్టిగేది పవన్ కళ్యాణ్ ఏదో ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటే పొరపాటు. సో స్టిల్ ఆ ఫ్యాక్టర్ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కూడా టీడీపీ జనసేనల మధ్య రిలేషన్షిప్ క్షేత్రస్థాయి వరకు బలంగా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా, కొన్ని సహజంగా ఒకే పార్టీలోనే నాయకుల మధ్య ఉంటుంది, 2 పార్టీల మధ్య ఉండకుండా ఉంటుందా? క్షేత్రస్థాయిలో అనివార్యంగా ఉంటుంది. పదవుల పంపకం విషయంలో కావచ్చు, ఆధిపత్యం కొరకు కావచ్చు, అవన్నీ అనివార్యం. అది ఒకే పార్టీలో ఉన్న 2-3 నాయకుల మధ్యనే ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనల బంధం చాలా బలంగా ఉంది. టీడీపీ జనసేనల వల్ల ఏర్పడిన సామాజిక బంధం, అసహజమైన సామాజిక సమీకరణాన్ని చెప్పాను, ఎప్పుడు చెప్తుంటాను. అన్నేచురల్ సోషల్ కోalition కూడా బలంగా ఉంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేయలేకపోతున్నాడు. అందువల్ల ఆ ఫ్యాక్టర్ తన పార్టీని నిలబెట్టి తనకు 21 సీట్లు ఇచ్చి తనను ఉప ముఖ్యమంత్రి చేసింది కనుక దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. మరి ఆ ఫ్యాక్టర్ రావటానికి కారణం యాంటీ జగన్ ఇనిషియేటివ్, అంటే జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని. అందుకే ఆ పాయింట్ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. వ్యూహాత్మకంగా చూడండి మీరు, ఈ బయటలో 2 ఉంటాయి. ఒకటి టీడీపీ జనసేన బంధాన్ని నొక్కి చెప్పడం, 2 జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండేందుకు తాను ఏమైనా చేస్తాను అనే ఫ్యాక్టర్. ఆ 2 ఫ్యాక్టర్లే 2024లో పవన్ కళ్యాణ్ ను ఈ స్థాయికి తెచ్చింది, కూటమిని అధికారంలో తెచ్చింది. ఆ 2 ఫ్యాక్టర్స్ ఇంకా క్షేత్రస్థాయిలో రిలవెంట్ గా ఉన్నాయి కనుక ఆ అంశాలను చెప్తున్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే తాను డీమార్కెట్ చేసుకోగలగాలి, కానీ అక్కడ ఫెయిల్ అవుతున్నాడు. అంటే ఈ స్టిల్ సీన్ అదే ఎక్స్టెన్షన్ ఆఫ్ టీడీపీ. జనసేన ఒక సెపరేట్ పార్టీ, నువ్వు అవునన్నా కాదన్నా ఆ పార్టీ అస్తిత్వం నిలబడాలి అంటే పార్టీకి ఇండిపెండెంట్ స్టాండ్ ఉండాలి. ఏ అంశం పైన కూడా ఈజ్ అనేబుల్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఇంకో ఇది పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రంలో జరిగింది, ఇది పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రం జరిగింది. ఈ అంశం పైన జనసేన విధానం డిఫరెంట్, వైఖరి డిఫరెంట్. కూటమిలో ఉండొచ్చు, ఇప్పుడు మీ కూటమిలో ఉన్నా కూడా తమ వైఖరి డిఫరెంట్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏలో ఉన్నా కూడా మీకు తమ వైఖరిని ఎక్కడా వదులుకోవడం లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు ముస్లిం రిజర్వేషన్ ఇష్యూ ఉంది, మీకు లోకేష్ మా దృష్టిలో ఇది సామాజిక న్యాయము, బుజ్జగింపు కాదు అన్నాడు. బీజేపీని అడగాలి, మీరు బుజ్జగింపు అని చెప్తారు ఓపెన్గా, ఇది బుజ్జగింపు అని. ఎక్కడ తేడా ఏం లేదు కదా, వాళ్ళ వైఖరి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. సో వారు ఎక్కడ కాంప్రమైజ్ కాదు. మీరు బీజేపీ మిత్రపక్షాల వైఖరిలో చూడండి, బీజేపీ రూట్లకు మిత్రపక్షాలు వస్తాయి. తెలుగుదేశము జనసేనలు ఇప్పుడు హిందుత్వ పాలిటిక్స్ ఎత్తుకుంటున్నాయి, కానీ బీజేపీ ఎక్కడన్నా తమ హిందుత్వ పాలిటిక్స్ వదులుకున్నదా? సో బీజేపీ వదులుకోదు, బీజేపీ దారికి మిత్రులు వస్తారు. సో అది ఎందుకో దానివల్లనే బీజేపీ ఇంత బలంగా ఉండగలుగుతోంది, పెరుగుతోంది. జనసేన కూడా తెలుగుదేశం దారిలోనే నేను ఎల్లకాలం శాశ్వతంగా ఉంటాను అంటే నీకెందుకు ఓటేయాలి? తెలుగుదేశం ఓటేయచ్చు కదా. వై షుడ్ వి ఓట్ ఫర్ జనసేన అనే క్వశ్చన్ ఎప్పుడోసారి వస్తుంది కదా. లేదు, తెలుగుదేశం పట్ల ఉండే అసంతృప్తి జనసేనకు కూడా తగులుతుంది, తెలుగుదేశం పట్ల సంతృప్తి జనసేన లాభం అవుతుంది. ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం పట్ల ఉన్న సంతృప్తి జనసేన కూడా కలిసేస్తుంది. కానీ జనసేన కంటూ సొంత ఏరియా ఆఫ్ ఆపరేషన్ లేదు, పవన్ కళ్యాణ్ కంటూ సొంత ఏరియా ఆఫ్ ఆపరేషన్ లేనప్పుడు ఏమవుతుందంటే కూటమిగా టీడీపీ ఒక పార్టీ, జనసేన ఒక పార్టీ అనే డైమెన్షన్ దాటి బలమైన పార్టీ బలహీనమైన పార్టీని కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు చరిత్రలో మనం ఎక్కడైనా చూడండి, చాలా చోట్ల జరుగుతుంది. ఎందుకంటే బలమైన పార్టీతో బలహీనమైన మిత్రపక్షం, అంటే బలహీనమైన అంటే తక్కువ బలం ఉన్న, బలహీనమైన కాదు, తక్కువ బలమైన మిత్రపక్షం డిమార్కెట్ చేసుకోకపోతే మీకు ఏమవుతుంది అంటే దాని కన్జ్యూమ్ అయిపోతుంది. కాలక్రమేణా రాజకీయాల్లో జరిగేది అదే. ఆ పొరపాటు చేసిన వాళ్ళందరూ నష్టపోతారు. చరిత్రలో మీరు చూడండి ఎక్కడైనా. సో డిమార్కెట్ చేసుకోకపోతే ది లెస్ స్మాలర్ అలై విల్ బి కన్జ్యూమ్డ్ బై ద బిగ్గర్ అలై. ఇప్పుడు అదే జరిగింది మీకు మహారాష్ట్రలో, శివసేన బీజేపీ కన్జ్యూమ్ చేసింది కదా. సో ఎప్పుడు కూడా ఆ డిఫరెన్షియేషన్ చేసుకోకపోతే దెబ్బతింటారు. జనసేన అక్కడ మాత్రం దెబ్బతింటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే లాంగ్ టర్మ్ లో టీడీపీ విల్ కన్జ్యూమ్ జనసేన. మీరు చూస్తూ ఉండండి, అనివార్యంగా అని చెప్పి
ఇప్పటికిప్పుడు టీడీపీతో గొడవ పెట్టుకోమని నేను చెప్పడం లేదు. గొడవ పెట్టుకుంటే మొదటికే మోసం, ఖచ్చితంగా మొదటికే మోసం. ఎందుకంటే ప్రజలు అది కోరుకోవడం లేదు. ప్రజలు టీడీపీ జనసేన కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. జగన్ రావద్దు అంటే టీడీపీ జనసేనలు కలిసి ఉండాల్సిన చారిత్రక అవసరం ఉందని భావిస్తున్నారు. అందువల్ల యాంటీ జగన్ సెక్షన్స్ టీడీపీ జనసేన మధ్య బలమైన అలియన్స్ కోరుకుంటున్నారు. కానీ అదే సమయంలో పార్టీ పెరగటానికి, పార్టీ బలమైన పార్టీలోకి కన్జ్యూమ్ కాకుండా ఉండాలంటే స్మాలర్ అలై తమ ఇండిపెండెంట్ యునీక్ ఐడెంటిటీ కాపాడుకోవాలి. అక్కడ జనసేన ఫెయిల్ అవుతుంది. సో తెలుగుదేశం ఎక్స్టెన్షన్ లాగా కనబడుతోంది తప్ప సెపరేట్ గా ఇంకో ఈ అంశము జనసేన, ఈ అంశం పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ కి సంబంధించి చాలా డీటెయిల్డ్ గా